చదవబడిన 3 వాక్యాల్లో చీకటి వెలుగు గురించి మనము చదువుకున్నాం. దేని గురించి? చీకటి వెలుగు గురించి మనము చదువుకున్నాం. దేవుని పిల్లలారా, మరి ఈరోజు అంశము చీకటి వెలుగు. అయితే ఈ చీకటి వెలుగు అనేది 2 రకాలు. ఒకటి లోకములో ప్రత్యక్షంగా ప్రతి మానవునికి కనబడుతున్న లోకములో ఉన్న చీకటి వెలుగు. ఇది మన ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. అవునంటారా కాదంటారా? ప్రత్యక్షంగా కనపడుతుంది. అదే వెలుగుకు పగలంటారు, చీకటికి రాత్రి అంటారు. మంచిది దేవుని పిల్లారా. అయితే రెండోది ఉంది, చీకటి వెలుగు. అదేమిటి తెలుసా? లోకములో మనకు ప్రత్యక్షంగా వెలుగు చీకటి ఎలాగ కనబడుతుందో అలాగనే ప్రతి మనిషిలో కూడా వెలుగు చీకటి ఉంది. ప్రతి మనిషిలో కూడా వెలుగు చీకటి ఉంది. అయితే ఈరోజు ఈ అంశాన్ని గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, ఈ లోకంలో కొన్ని దినాలకు లేక కొన్ని సంవత్సరాలకు చీకటి లేకుండా పోతుంది. చీకటి లేకుండా పోతుంది. అలాగే మనిషిలో కూడా చీకటి లేకుండా పోవాలని దేవుడు ఉద్దేశించి ఆయన రాయించిన మాటలు ఈరోజు మనకి వినిపిస్తున్నాడు. అదే అంశం ఏమిటి చెప్పండి? చీకటి వెలుగు. మరి చీకటి వెలుగు ఎన్ని రకాలు? ఒకటి లోకములోని వెలుగు. అందుకే 2 మనిషిలోని చీకటి వెలుగు. మొట్టమొదటిగా మీకు ఈ లోకములోని చీకటి వెలుగు గురించి మీకు కొన్ని మాటలు మీకు తెలియపరిచి అలాగే 3 భాగాలుగా ఈరోజు వాక్యాన్ని బోధిస్తా. దేవుని పిల్లారా, ఈ చీకటి వెలుగు అనేది ఎప్పటి నుంచి ఉంది? లేక ఒకటి ముందు వెనుక ఏమన్నా ఉండదా? చీకటి ముందు లేక వెలుగు ముందు, లేక చీకటి వెనుక లేక వెలుగు వెనుక ఏమన్నా తేడా ఉందా? లేకపోతే ఎప్పటికీ ఉన్నాయా ఈ లోకంలో చీకటి వెలుగు అనే ఒక ప్రశ్న వేసుకుంటే మనకు జవాబు వస్తుంది. తెలుసా? చెప్తారా? మనం ఏమన్నా చెప్పలేము. చీకటి ఎప్పటి నుంచి ఉంది, వెలుగు ఎప్పటి నుంచి ఉంది అనే చెప్పగలమా మనము? చెప్పలేము. కనుక దేవుని పిల్లారా బాగా గమనించండి. దీనికి జవాబు చెప్తాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. చీకటి వెలుగు అనేది ఎప్పటి నుంచో ఉంది. అవి 2 సమానంగానే ఉన్నాయి. ఒకటి ముందు వచ్చింది లేదు, ఒకటి వెనుకొచ్చింది లేదు. అర్థమైంది కదా? ఎలాగంటే దేవుని పిల్లారా, పరలోకములో వెలుగుంది. ఆ వెలుగు దేవుని యొక్క మహిమే ప్రకాశిస్తూ ఉంటుంది. అదే భూలోకములో వెలుగు లేదు, చీకటి మాత్రమే ఉంది ముందంతా. అర్థమైంది కదా? అయితే వెలుగు, ఈ చీకటి అనేది భూలోకములో ఎలాగ కలిగింది, ఎప్పుడు కలిగిందంటే ఈ సృష్టిని చేయక ముందు అంతా జలము, భూమే లేదు. భూమి పైన అంతా జలము, జలము పైన చీకటి అన్నట్లుగా మనము దేవుడు సృష్టిని చేసిన 6 దినాల్లో మరి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకే నీటి పైన చీకటి కమ్మి ఉంది కనుక ఆ చీకటిలో ఈ సృష్టి చేయకముందే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వెలుగు కలుగును కాక అన్నాడు. వెలుగు కలిగింది, అది మంచిది అనిపించింది.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని పిల్లారా, వెలుగు అనేది ప్రతి ఒక్కరికి కూడా మంచి అనిపిస్తుంది. చీకటి అనేది మంచి అనిపించదు. చీకటి అనేది మంచి అనిపించదు. చూసినారా? ఎందుకంటే చీకటి అనగా రాత్రి. పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఆడుకుందామని భయపడుతూ కూడుకుంటారు చిన్న పిల్లలు. నిజంగానే చాలా పెద్ద వయసు వచ్చినంత వరకు భయపడేవాని. రెయ్యి అంటే పెద్ద భయము. నిజంగా చెప్పాలంటే 33-34 ఏళ్ళ వయసులో దేవుని నమ్ముకున్నంత వరకు కూడా ఈ లోకములో నేను చీకటి అంటే భయపడేవాని. చీకటి అంటే భయపడేవాని. భయం ఉన్నా కూడా కొన్ని తప్పనిసరి అన్నప్పుడు ఒంటరిగా కూడా అడవి లాంటి ప్రాంతాల్లో కూడా తిరగడం జరిగింది. అయినా భయం ఉండేది తిరిగినా కూడా. అందుకే దేవుని పిల్లారా, మరి ఇక వెలుగు, ఈ చీకటి అనేది లోకములో ఎప్పటికి ఉంది. అయినా కూడా దేవుడు ఏం చేసినాడు? చీకటిలో వెలుగును పుట్టించినాడు. అయితే ఈ లోకములో దేవుని పిల్లారా, చీకటిలో వెలుగును పుట్టించినట్లు ఇంకో మాట చెప్పాలంటే, ఇక వెలుగు అనేది మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, వెలుగనగా పగలని, చీకటి అనగా రాత్రి అని చెప్పేసి మనం మర్చిపోకూడదు. ఇది చాలా అవసరం ప్రతి ఒక్క మనిషికి. దేవుని బిడ్డలకు ఇంకా చాలా ముఖ్యమైన అవసరం ఏందని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఏది మంచిది అనేది కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ వెలుగును చేసిన తర్వాత 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మంచిది అన్నట్లుగా చూసినాడు. యొక్క వెలుగును ముందైతే చీకటి ఉండింది, కానీ వెలుగును చేసినాక మంచిదిగా దేవుడు చూసినాడు. ఈ మంచిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కూడా మర్చిపోకూడదు. ఏది? వెలుగు మంచిది. అదే పగలంటే అందరూ ఇష్టపడతారు కదా, అలాగే దేవుడు వెలుగు మంచిది అని చెప్పి చూసినాడు. ఇంకొక విషయాన్ని చూస్తే, మనం చదువుకున్న 3 వాక్యాలు, 1 వాక్యము, మరి దేవుడు 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 1:18 వచనంలో అక్కడ ఎందుకు చేసినాడు సూర్యచంద్రుని అంటే, ఒకటి వెలిగించుటకు, చీకట్లో వెలిగించుటకు, రెండోది పగటిని రాత్రిని ఏలుటకు సూర్యచంద్రాదులను దేవుడు చేసినాడు. పగటిని రాత్రిని ఏలుతున్నది కానీ సూర్యచంద్ర నక్షత్రాలు అయితే చేయబడినవి. అవి కొన్ని రోజులు మాత్రమే వెళ్తాయి. కొన్ని రోజుల తర్వాత వాటికి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఎందుకు? రాత్రి అనేది ఎంత మాత్రము లేకుండా చేస్తాడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్పాలంటే దేవుని పిల్లారా, ఈ రాత్రి అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ రాత్రి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే రాత్రి వేళనే రకరకాల పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దొంగతనాలు కానీ ఇంకా రకరకాల అన్ని పాపాలు కూడా ఏ జరుగుతూనే ఉంటాయి. అంటారా కాదంటారా? చాలా వరకు రాత్రులే పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే పాపానికి శిక్ష కూడా రాత్రి అనగా చీకటి. చీకటిలోని శిక్ష మనకు ఎక్కువ దేవుడు వేసినట్లు మనుషులకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది. రాత్రి వేళనే శిక్ష. ఎందుకంటే ఎవడైనా దొంగతనము చేస్తా ఉండి దొరికితే
సూర్యుడు ఉదయించినంత వరకు కొట్టచ్చంట. ఎలా కొట్టచ్చు? సూర్యుడు ఉదయించేంత వరకు. ఉదయించిన తర్వాత మరి కొట్టకూడదని చెప్పింది. చీకటి అంటే ప్రమాదం అంటారా కాదంటారా? చూడండి, తెల్లారితే దొంగను కూడా కొట్టే హక్కు మనిషికి లేదు. అంతేకాదు నిర్గమకాండంలో మనము చూసినట్లయితే, దేని పిల్లారా, నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ 3 దినాలు చీకటి కలిగింది. 3 దినాలు చీకటి కలిగింది. ఆ 3 దినాలు చీకటి కలిగినప్పుడు దేవుని పిల్లారా, కొంతవరకు చీకటి ఐగుప్తు దేశంలో, కొందరికైతే వెలుగు. ఇశ్రాయేలీయుల ఇళ్లలో వెలిగే, చీకటి లేదు 3 దినాలు. అర్థమైంది కదా? ఐగుప్తీయుల ఇళ్లలో అయితే 3 దినాలు పక్కన మనిషి ఎవరో గుర్తుపట్టలేనంత చీకటి. అప్పుడు శత్రువు ఎవడో తెలియదు, దొంగ ఎవడో తెలియదు, మంచివాడెవడో తెలియదు, చెడ్డవాడెవడో తెలియదు, ఎవడు సత్సాడో తెలియదు, ఎవడో బతుకుతాడో తెలియదు, ఏ జంతువు ఏమైతుందో తెలియదు, ఏ పక్షి ఏమైతుందో తెలియదు. చూసినారా? నిన్న పగలంతా కూడా మా కోళ్ళు అన్నీ బాగున్నాయి. రాత్రి 10 గంటలప్పుడు బయటకు వచ్చిన ఒక కోడి మూసిన పొదుగుడు కూడా మీద, ఇంకా కోడి పిల్లలు మూసిన ఒక గంప కింద, మిగతా కొళ్ళు ఉండాయి పైన అరిగి మీద. అట్లా లోపలికి పైన అంతే. లోకలి పోయేగలికే పటాసులు ఎక్కువ కాల్స్తాయి. ఊరికే ఒక సొక్క నీళ్లు తాగిన అంత లోపల బయట ఏదో కోడి సౌండ్ వచ్చింది. వాకిలు తీసి బయటికి పోతే మూసిన గంపలు మూసినట్లే ఉన్నాయి. గంప కింద మోసిన 3 కోడి పిల్లల్లో ఒక పిల్ల లేదు. పాస్టమ్మ చూసి ఆ గంప పెరిగేసి ఎత్తుకొని పోయిన పిల్లలు బొచ్చంతా పడింది. చూడండి, నేను పట్టించుకోలే, నేను అంత ఎక్కువ పట్టించుకోను. మనం చూస్తే పాసం నడిచి ఆడేసుకొని ఒక వేసుకొని తినేస్తాను కుక్క పిల్లలు, కోడి పిల్లలు. పగులైతే ఏం చేయలేకపోయింది, కానీ రాత్రి ఏం చేసింది? ఎంత భద్రపరుచుకున్నా కుక్క ఎత్తుకొని పోయి తింటాంది. అలాగే ఐగుప్తు దేశంలో కూడా ఏమి జరుగుతుందో వాళ్ళకి తెలియని చీకట్లో ఉన్నారు. అందుకే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళు తెలియని చీకట్లో ఉండి 3 దినాలు భయంకరంగా దేవుడు చేసిన అద్భుతాలు నమ్మనందున చాలా నష్టపోయినారు. తర్వాత కూడా చాలా నష్టపోయినారు. అయితే నమ్మిన ఇశ్రాయేలీయులలో ఏముంది? వెలిగే, చీకటి ఎంత మాత్రం లేదని మనం చెప్పబడిన వాక్యంలో ఉంది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రము కలుగుగాక. అంతేకాదు ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఏ ఇళ్లలో, ఏ ఇశ్రాయేలీయులలో అయితే వెలుగునిందో వాని లోకం నుంచి, ఆ ఐగుప్తు నుంచి వేరు చేసి ప్రయాణంలో ఏం చెప్పాడు తెలుసా? చూడండి, మందిరములో ఏముండాలంట? మందిరములో దేవుని పిల్లారా చీకటి ఎంత మాత్రము లేకుండా ఉన్నట్లు. అదే లేవికాండము కాదు, సారీ, నిర్గమకాండము 35వ అధ్యాయము 14వ వచనము చూస్తే మందిరములు ఏముండాలనుకుంటున్నాడు? నిత్యము వెలుగునుటకై ఏమి చేయమంటాడంటే ఒక దీప వృక్షమును చేయమంటున్నాడు. మందిరంలో ఏముండాలంట? దేవుని మందిరంలో దీప వృక్షం ఒకటి ఉండాలా. ఆ యొక్క దీప వృక్షము అనగా ఆ యొక్క మీద దీపం పెట్టి ముట్టించినప్పుడు ఆ దీపము ఎప్పుడు ఎలగాలంటే ఏం కావాలంట? స్వచ్ఛమైన నూనె కావాలంట.
ఏ నూనె? స్వచ్ఛమైన నూనె. ముందు మన వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? కొన్ని నైవేద్యాలకు, హిందువులుగానే నైవేద్యాలకు ఏదైనా చేయాలంటే మా అమ్మ అయితే గోడుతో వలిచి తీసేది. బియ్యం కానీ ఇట్లాంటి ఇన్ని కూడా నైవేద్యాలకు, ఒడ్లు కానీ ఏదైనా కానీ గోడుతో వలిచి తీసేది. ఆ రోజుల్లో దేవుడి మా తెలియనప్పుడు మా అమ్మ నైవేద్యాలు ఏదైనా చేస్తే దేవునికని గోడుతో వలిసి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ దీప వృక్షం మీద దీపము ఎప్పుడు దేవుని మందిరంలో ఎలగాలంటే ఏముండాలంట? స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవల నూనె ఉండాలంట. ఏ నూనె? దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె. ఈ నూనె గురించి లేవికాండంలో 24:2 ఉంటుంది. దేనికోసం అది చెప్పండి? చీకటి ఎంత మాత్రం లేకుండా దేవునికి మహిమ కలుగాక నిత్యము ఎలగాల. దేవుని మందిరములో నిత్యము ఎలగాల. దేవునికి మహిమ కలుగాక, దేవునికే స్తోత్రము కలుగాక. బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగాక. అందుకే దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 22:5 చూస్తే ఈ లోకములో ఎంత మాత్రము కూడా చీకటి లేకుండా ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క వెలుగు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు చేస్తున్న వెలుగు వెలిగడానికి సూర్యచంద్రులు చేశాడు కానీ, నక్షత్రాలు చేశాడు కానీ అవి ఉండవు. ఇంకా కొన్ని దినాల తర్వాత దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ యొక్క వెలుగులో నీవు నేను ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? రెండో భాగంగా మనిషిలో ఉన్న చీకటి వెలుగుల గురించి మీకు తెలియపరచాలి. ఆ మనిషిలో ఉన్న చీకటి వెలుగుల గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని పిల్లారా చాలా అవసరం ఉంది. అందుకే మళ్ళీ మనిషిలో ఉన్నటువంటి వెలుగు చీకటి గురించి మీకు తెలియపరుస్తాను. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ లోకంలో పగటిని రాత్రి ఏళ్ళకు సూర్యచంద్రులు ఉంచినాడు కానీ అవి వెలిగిస్తాయి, ఏలుతూ ఉంటాయి. అయితే కొన్ని దినాలే, తర్వాత ఉండదు. దేవుడే వాటిని ఉంచిన దేవుడే వాటిని లేకుండా చేస్తాడు. దేవుడే ప్రకాశిస్తాడు ఎప్పుడు, ఎల్లాకాలం, సదాకాలం. మనుషులకు అవసరమైనంత, ఇప్పుడంత కాదని ఇంకా విలువైన 1,000,000 సూర్యుల కంటే మించిన క్రాంతి భక్తులు పన్నారు. అప్పుడు ఆ రాజ్యంలో 1,000,000 సూర్యులకు మించిన క్రాంతి ఉంటుందంట. ఎంత క్రాంతి? 1,000,000 సూర్యులకు మించిన క్రాంతి. ఈ క్రాంతిని గురించి వినింది నా భార్య. 2005 చనిపోయి ఆగస్టు నెలలో పాతాళలోకానికి వెళ్ళి ఆ చీకటి చూసి, ప్రభువా ఈ చీకట్లో ఉండకూడదు, 1,000,000 సూర్యుల వెలుగు కలిగిన రాజ్యంలో నేనుండాలయ్యా, ఈ పాతాళలోకానికి వచ్చిన ఆయన ఉండకూడదయ్యా, నన్ను లేకుండా చేయి, ఆ వెలుగు కలిగిన రాజ్యంలో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు లేపేశాడు పాతాళలోకం నుంచి అని చాలాసార్లు మీకు చెప్పినా కాబట్టి ఊరికే లైట్గా గుర్తు చేస్తాను. సరే, ఇప్పుడు రెండో భాగంగా మనిషిలో ఉన్నటువంటి వెలుగు చీకటి గురించి మనం ధ్యానం చేస్తే, ఒకటిగా చూస్తే లోకములో వెలుగు చీకటి అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అర్థమైందమ్మా? మనిషిలో యొక్క చీకటి వెలుగు గురించి మనం ఆలోచిస్తే, చీకటి అనగా పాపం. మనిషిలో ఉన్న చీకటి అనగా పాపం. అయితే దేవుని పిల్లారా, మనిషిలో అనేది ఎప్పటి నుంచి లేదు. చీకటి అనే పాపము ఇంకా చెప్పాలంటే రెండు ఒకటేసారి రాలేదు. ఇప్పుడైతే రెండు ఉన్నాయి, కానీ మనిషిలో చీకటి ఉంది, వెలుగు ఉంది. చీకటి అనగా పాపము, వెలుగనగా పరిశుద్ధత. పరిశుద్ధత ఉంది, పాపం ఉంది. అయితే దేవుడు
మనిషిలో చీకటి అనే పాపాన్ని మాత్రము పెట్టలేదు. ముందుగా మనిషిలో పరిశుద్ధత అనే వెలుగు నుంచి దేవుడు చేసినాడు. తర్వాత సాతాను వచ్చి ఈ పాపమని చీకటిని మనిషిలో పెట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా బాగా గమనించండి. ఈ చీకటి అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ చీకటి అనేది చాలా ప్రమాదకరమైనది. ముందే మీకు చెప్పిన ఏ చీకటి అంటే పాపం అనే చీకటి. అదే రోజు వింటా ఉండే వాక్యమే. రోమాపత్రిక 6:23 పాపానికి వచ్చు జీతము మరణము. అలాగే ప్రకటన గ్రంథము 20:13-14 చూస్తే ఒకరోజు దేవుడు ఏళ్ళను ఆరంభించినప్పుడు మనుషులను సూర్యచంద్రులు వెళ్ళడానికి ఈ లోకాన్ని వాళ్ళు ఉండరు కదా, ఈ లోకంలో మనుషులను వెళ్ళడానికి ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ముందు మళ్ళీ వెళ్తాడు ఆయన వెళ్ళేదేముంది, ఆయనతో కూడా మనం కూడా వెళ్తానే ఉంటాం సమానంగా. అయితే అందుకనే ముందు తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన దేవుడు తీర్పు తీర్చి పాపాన్ని బట్టి నరకంలో వేస్తాడు. అర్థమైందా లేదా? నిద్ర వస్తుందా? వినడానికి ఇష్టం ఉందా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని పిల్లారా, మనిషి చీకటి అనే పాపము తీసివేసి వెలిగించుటకు పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఒక ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఒక ఆయన అనొచ్చు అనకూడదు, ఎందుకంటే ఆయన మనిషి కాదు, దేవుడు. మనిషినైతే దేవుడి లోకంలో పుట్టిస్తున్నాడు. ఆ దిగి వచ్చిన ఆయనైతే మనిషికి ప్రమాదకరమైన చీకటిన పాపము తీసివేయడం కొరకు ఆ దిగి వచ్చిన ఆయన దేవుడు. ఆయన ఎవరు పంపలే, అంతటా ఆయనే వచ్చినాడు. తండ్రి పంపితే వచ్చాను అన్నాడే కానీ తండ్రి ఆయనే, కుమారుడు కూడా ఆయనే. తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి ఎమిరి ఉన్నామని చెప్పేసి ఒకటే ఉన్నామని చెప్పి మీకు తెలియదా అన్నాడు. కొంతమంది తెలియక జవాబు అడిగితే ఎవరా తండ్రి అని చెప్పంటే ఇప్పుడు కూడా కొంతమంది అంటా అన్నాడు. తండ్రి అన్నాడు కదా, దేవుడు అంటే ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు కాదు, మేము ప్రవక్తగా నమ్ముతాము, ఆ నీతిమంతుగా నమ్ముతాము, దేవుని కుమారుడుగా మాత్రం నమ్మము. ఇట్లా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి చాలా వరకు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుకి దేవుడు అంటే మాత్రం నమ్మమని చెప్పి అంటూ ఉంటారు. కానీ నమ్మాల్సింది అదే. ఆయన చచ్చిపోయాడు బతికాడు అసలు నమ్మమంటూ ఉంటారు. నమ్మాల్సింది అదే. అది నమ్మకపోతే నీకు చావే గతి. మళ్ళా బ్రతికేదానికి పునరుద్ధరణ దినం లేచే అవకాశము ఉండదు. నమ్మాల్సింది ముఖ్యంగా యేసుప్రభువు ఎవరు? దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలీయులకు అరణ్యములో ప్రయాణం అప్పుడు దేవుని యొక్క మందిరములో నిత్యము వెలిగించుటకై రాత్రి పగలు చీకటి లేకుండా దీపవృక్షాన్ని చేసి స్వచ్ఛమైనటువంటి నూనె అనగా దంచి తీసిన నూనె అని యేసయ్య రక్తము కార్చడానికి వచ్చిన దేవుడు మానవుని యొక్క పాపాన్ని కడుక్కొని వెలుగనగా పరిశుద్ధంగా ఎప్పటికీ జీవించడానికి. ఇంకా చెప్పాలంటే మందిరం అనే మనిషిలో చీకటిన పాపం ఎంత మాత్రమే లేకుండా పరిశుద్ధతనే వెలుగు ప్రకాశించున్నట్లు ఎంత మాత్రము దీపం పెట్టరు అన్నట్లుగా ప్రకటన గ్రంథంలో దీపమే అక్కర లేకుండా దేవుడే మనుషుల యొక్క హృదయాలలో
ఒక మందిరముగా చేసుకొని ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుడే ప్రకాశిస్తూ ఉండలాగున ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి చనిపోయి తెలిసిన మానవుడు అయిన దేవుడు, మానవుడైన దేవుడు. దేవుడిగా వచ్చి చనిపోలేడు కదా, ఆయన భరించలేవు కదా మరణం. మనిషిగా చనిపోయినా కూడా భరించలేకపోయింది. ఆయన అన్న ప్రకారంగా ఉద్దేశించిన రీతిగా మానవ రక్షణ కోసము 3 దినాలు ఉండాలనుకున్నాడు గనక మనము బంధించగలిగింది. ఆయన అనుకోకపోతే అన్ను మనము బంధించలేదు. ఆ మనము 3 రోజులు బంధించకపోతే మనకు నిత్య జీవము లేదు. అందుకే దేవుని పిల్లారా, నేను అంటున్నాను, మీరు కనుక్కోవాల్సిన మాట ఏమిటంటే బాగా గమనించండి. ఆయన ఎవరంటే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మనిషిగా దిగి వచ్చిన దేవుడు. దేవుని పిల్లారా, ఆయన వచ్చి ఏం చేసినాడు? మానవుని తన మందిరముగా చేసుకోవడానికి చీకటి అనేది అస్సలు లేకుండా వెలుగనగా పరిశుద్ధతే, ఎంత చిన్న పాపమైనా చేయకుండా చూడకుండా పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని మందిరముగా ఉండాలని, మన హృదయాల్లో దేవుడు ఉండాలని, నిత్యమై ఉండడానికి మనం నిత్యము పరిశుద్ధంగా జీవించడానికి, పాపాన్ని కడగడానికి ఆయన ఏం చేసినాడు? దంచబడి నూనెకి బదులుగా రక్తాన్ని చిందించినాడు. అనగా నిత్యము దీపం నూనె పై కంటే ఎరుగుతుందా? నూనె పై కంటే ఎలగదు. అలాగే కొట్టబడి గుద్దబడి రకరకాలుగా బాధ పెట్టి పొడిసి మేకలు కొట్టి దంచి నూనె తీసినట్టు, స్వచ్ఛమైన నూనె తీసినట్లు బాధతో నలగొకటబడి రక్తం కార్చినాడు గనక మనం నిత్యము పాపం మనకి రాకుండా ఏ విధంగా వెలుగుతూ ఉండాలా చెప్పాలి. మనలో ఏ విధంగా వెలుగుతూ ఉండాలా? పరిశుద్ధత. పాపం అనేది రాకుండా అండకుండా యేసు రక్తముతో కడగబడుతూ నూనెపై కంటే ఆరిపోతుంది, చీకటి వచ్చేస్తుంది దేవాలయంలో. అందుకే దీపవృక్షం మీద దీపం పెట్టి ఎప్పుడు కూడా నూనెపై ఉండే ఏ నూనె? స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవ నూనె. మరి ఈరోజు దేవుడు ఎప్పుడు మనలో ఉండాలంటే చీకటిని పాపము లేకుండా, ఏ పాపము సాతాను దగ్గరకు వచ్చినా కూడా ఓ సాతాను తెచ్చిన పాపమా వెళ్ళిపోని అంటున్నావు. ఏమన్నారా? వెళ్ళిపో అంటాను. ఓ దేవా, నీ రక్తముతో కడగయ్యని కడగబడుతూ ఉండాల. కడగబడకంటే చీకటి వచ్చేస్తుంది, కడగబడకంటే చీకటి వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికే స్తోత్రము కలుగుగాక. బోలో యేసు మహారాజుకే. అందుకే యోహాను సువార్తలో 8వ అధ్యాయములో 12వ వచనంలో మాట ఉంటుంది, ఆ వెలుగును నేనే అంటాడు యేసు ప్రభు. ఆయన వెంబడించిన వారిని ఎప్పటికీ పాపము లేకుండా జీవపు వెలుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన వెలుగును నేనే అంటాడు. దేవుని అనలే, పరలోకంలో ఎప్పుడు వెలుగుతున్నాడు కదా. ఆ దేవుడి లోకానికి వచ్చి పాపం లేనప్పుడు పాపం పెరిగి మనం ఎప్పుడు కూడా వెలిగించడానికి ఆయన దంచబడి కొట్టబడి రక్తంతో కడగబడుతూ మనం బ్రతకాలి. అప్పుడే మనం ఆయన వెంబడించినట్టు. అందుకే అంటాడు, నేనే ఈ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగై ఉంటాడు. అది తెలుసుకున్న యోహాను భక్తులు ఆ మాట రాస్తూ ఇంకొక మాట రాసినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, వెలుగే లోకమును లోనికి వచ్చి వెలిగించుచున్నది, అయితే లోకము దాన్ని ఎరగకున్నది, గ్రహించకుండా ఉంది. అయితే ఆ వెలుగును ఆయన వెలిగిస్తా ఉంటే గ్రహించిన వారైతే తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది పాపాన్ని విడిచి మారు మనసు పొంది ఎంత మాత్రం పాపం అంటకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారినే వధువు సంఘం అంటారు భక్తులు పెద్దలు. అంటూ ఇలాగా ఉంటుందని ఉండి అయ్యగారు పాట రాశారు. ఏ పాట?
వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఏ ఒక్క పాపమైనా అంటకుండా ఉన్నది. పాపాన్ని అంటకుండా యేసయ్యా నన్ను అంటూని ఉన్నది. చూసినారా? యేసయ్య రక్తంతో కడగబడాలా, పాపం అంటకుండా దాన్ని తరిమేయాలా, యేసయ్య అంటున్నాలా. యేసయ్య అంటితే రోగం పోతుంది, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, నిద్ర పోతుంది. ఏం పోతుంది? నిద్ర పోతుంది. చీకటి లేకుండా నిద్ర వస్తుంది? అబ్బరా అని చెప్పాలా? చీకటి లేకుండా నిద్ర వస్తుందా? అమ్మా ఇంకా నువ్వు నిద్రపోయాలంటే చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. చీకటి రాత్రి లేకుండా నిద్ర రాదు కదా. నీకు నిద్ర వస్తుంది, నీలేదో రాత్రి ఉంది. రాత్రి అంటే ఏదో లోపం ఉంది. నిజంగా యేసయ్య నీలో లేడు. అందుకే ఆయన దంచబడి రక్తం కార్చాడు. యేసయ్యా, అయ్యా పొరపాటుని క్షమించయ్యా, నిద్ర నాకు రాకూడదయ్యా, నియమనాలకి రావాలయ్యా అంటే ఆయన అంటితే ఏమవుతుంది? ఆయన అంటితే అయిపోయి. ఆయన మనం అంటినా స్వస్థత, ఆయన మనల్ని అంటితే ఇంకా బలమైన కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్యమైన దేవునికి మహిమ కలుగును గాక. ఇదే దేని పిల్లారా, అయితే నువ్వు గ్రహించినవా, గ్రహించకుండా ఉన్నావా? ఆ వెలుగును గ్రహించినవా, గ్రహించకుండా ఉన్నావా? నువ్వు గ్రహించినట్లయితే యేసు ప్రభు నా పాపని చీకటి తీసివేసి పరిశుద్ధతని వెలుగు నాలో ఉంచి, ఆ వెలుగైన దేవుడు నాలో ఉండి నన్ను నడిపిస్తాడు నిత్య జీవానికి, లేకపోతే నిత్య మరణానికి వెళ్ళాలా, నరకంలో కాలాలని చెప్పి ఇప్పుడు భయపడి ఆయన తెలుసుకొని నమ్ముకొని బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయన రాకడకు సిద్ధపడి పాపం అంటకుండా అంత నన్ను చున్నది అంత నీయాకున్నది అంతను చున్నది. ఎవరి గురించి పన్నాడు? రెండవ రాకడకు సిద్ధపడిన వధువు సంఘం కొరకు. నాకు నరకమే వద్దు, మరణమే వద్దు, మోక్షమే కావాలా, నిత్య జీవమే కావాలా. యేసయ్యా నేను పాపమే చేయను, వెళ్ళిపో అంటానా పాపని, వెళ్ళిపో అంటే అది అంటను, నిన్నే అంటని ప్రార్థన చేస్తూ బ్రతుకుతాను అన్న వధువు సంఘం గురించి అయ్యగారు రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ముగింపులో మూడో భాగాన్ని గురించి మీకు తెలియపరుస్తాను. ముగింపులో మూడో భాగాన్ని గురించి మీకు తెలియపరుస్తాను. మరి ఆ కొందరిలో మీరున్నారా? మూడో భాగానికి వెళ్ళక ముందు ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆ వెలుగు యేసు ప్రభువారిని ఆయన వెలిగిస్తాడని, చీకటి పాపం లేకుండా చేస్తాడని, పరిశుద్ధంగా బ్రతికిస్తాడని, పరిశుద్ధ రాజ్యానికి తీసుకుని వెళ్తాడని నమ్మి ఆయన్ని వెంబడించిన కొందరిలో నీవు ఉన్నావా? నేను ఉన్నానా? నన్ను అడిగితే నేను ఉన్నాను. పొరపాటుతో ఎక్కడ తప్పిపోయినా వెంటనే మళ్ళా క్షమాపణ అడిగి, తెలిసైతే చెంగని తెలియని పొరపాటు, చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా వస్తే వెంటనే యేసయ్యా. కళ్ళలో కూడా నేను ఇప్పటికీ 7 ఏళ్ల వయసు నుంచి 34 ఏళ్ల వయసు వరకు తాగిన బీడీ, సిగరెట్, మందు, ఇంకా ప్రతి ఒక్క పాపం కూడక దేవుని దగ్గర రాగా దేవుడు చీకటి తొలగించినాడు, వెలుగు నాలో ఉంచినాడు. వెలుగుతూనే ఉండ. పొరపాటుతో ఎప్పుడైనా కళ్ళలో వచ్చిందనుకో, బాగా గమనించాలి ఈ మాట. కళ్ళలో సిగరెట్ తాగినట్లు, కళ్ళలో మందు తాగినట్లు, కళ్ళలో ఏమన్నా తిట్టినట్లు, కళలో ఇంకా శరీర పాపాలు ముందు చేసినట్లు కళ్ళలో చేసినట్లు చేయనుకో, అప్పటికప్పుడు ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఏమాట తెలుసా? మనసులో లేనిది కళ్ళలోకి ఎలాగొస్తుంది? అయ్యగారు పాట రాసినారు. మనసులో లేనిదే కళలోనికి రాదు. ప్రభా, కళలో అయ్యాక పాపము చేసినట్లు నాకు కళ వచ్చిందే అని కళలోనే గుర్తు చేసుకుని పశ్చాత్తాపడతా.
ఆ పశ్చాత్తాపడతా ఉంటే టక్కుని మెలకు వచ్చేస్తుంది. మెలకు వస్తుంటే ప్రభువా కళ్ళలో మనసులో లేని కళ్ళకి రాదు కదా, ఎక్కడ నేను కళ్ళలో ఏ పాపం రానిచ్చాను ప్రభు, ఇలాంటి పాపం రానిచ్చానా, క్షమించు ప్రభు అని చెప్పి కన్నీళ్ళు ఖర్చి అది నాకు రాకూడదు ప్రభు అని తీర్మానం చేసుకుంటా, ప్రభుని అడుక్కుంటా. అర్థమైందా? నీవు కూడా ఈరోజు నుంచి వెలుగుని వెంబడిస్తున్నావో లేక చీకటిని వెంబడిస్తున్నావో నీవే ఆలోచించు. చీకటి ఎవరిది? సాతాను పెట్టేది, నేర్పినా కదా ముందే ఈరోజు వాక్యంలోనే. వెలుగు ఎవరిది? దేవుడిచ్చేది వెలుగు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తప్పక పాపం నుంచి చీకటి నుంచి తొలగించి వెలుగు నడిపించేవారు ఎవరు లేరు. దేవునికి మహిమకులను గాక. ముగిస్తున్న దేవుని పిల్లారా, మరి ఇప్పుడు వెలుగులోనే ఉన్నావా చీకటిలోనే ఉన్నావా ఒక్కసారి పరీక్షించుకుంటే, ప్రశ్న వేసుకుంటే దేవుడు ముగింపులో 3వ భాగంగా సమాధానం ఇవ్వబోతున్నాడు. అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. త్వరగా చదవండి తీసిన వారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వెలుగంటే అసలు ఏమిటిది? వెలుగును వెంబడించడం అంటే ఏమిటిది? వెలుగులో నువ్వు ఉన్నావలేమో పరీక్షించడం అంటే ఏమిటిది? వెలుగులో ఉన్నావో లేవో నువ్వు పరీక్షించుకో. అంటే యేసుక్రీస్తు ఉన్నావో లేవో, లోకంలో ఉన్నావా యేసుక్రీస్తులో పరీక్షించుకున్నావు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. వెలుగనగా యేసు ప్రభువు. దేవుల్లోనూ ఉన్నావా లోకంలోనూ ఉన్నావా అంటే, దేవుని పిల్లారా, ఏ పాపము చేయకపోయినా కూడా నువ్వు వెలుగులో ఉన్నావా లేదో తెలుసుకోవాలంటే ప్రేమించాలి. ఏం చేయాలా? ఎదుటి వారిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే చెప్పినట్లు వినాలి, ఆ ప్రకారం చేయాలి. చేస్తానరా? కనీసం సహోదరునగా మీ ఏగానన్నా ప్రేమిస్తున్నారా? మీ ఏగాని ప్రేమిస్తామంటే మీరేమినాలా? దేవుడు చెప్పిన వాక్యం చెప్తున్నా కదా, ఈ వాక్యాన్ని మీరు వినాలా, విని ఆ ప్రకారం చేయాలా. అప్పుడు నన్ను ప్రేమించినట్లు. అర్థమైందమ్మా? మన సంఘంలో కొందరు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉండే వారిలో కొందరు చెప్పింది విని ఆ ప్రకారం చేస్తూ ఉంటారు. ఆ చేయని వారు కొందరు ఉంటారు. ఈ చేయని వారికి చేసేవారు ఎలాగ కనబడతారు తెలుసా? వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు, నాలో ఆ తప్పు ఉంది, నా తప్పును కప్పిపెట్టుకోవాలంటే వారు అలాగే చేయకూడదని చెప్పి చెడగొట్టేవారు ఉంటారు. ప్రతి సంఘంలో కూడా ఉంటారు అది. కానీ దేని పిల్లారా, అలాగ నువ్వు చేస్తున్నావా? వద్దు. నీ సహోదరుని నువ్వు ప్రేమించడం అంటే వెలుగులో ఉండి దేవుని ప్రేమిస్తూ దేవుడు చెప్పింది చేస్తా ఉంటారు కదా. యేసు చెప్పింది చేస్తే అందులో ఉన్నట్లు. యోహాను పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. ఆయన నువ్వు ఉండావంటే, వెలుగులో నువ్వు ఉండావంటే, లోకంలో నువ్వు లేవంటే, సంఘములో దేవుడు చెప్పింది చేస్తూ బతుకుతారు కదా, వాళ్ళని చూసి వాళ్ళు బ్రతికినట్టు నువ్వు బ్రతకాల. వాళ్ళు బ్రతికినట్లు నువ్వు బ్రతకాల. అలాగే బ్రతకలేదనుకో, నువ్వు వెలుగులో ఉన్నట్టు కాదు లెక్క. అర్థమైందా? నీ అంతటా నువ్వేమన్నా ధర్మం చేస్తున్నావా? అదే గొప్ప అనుకుంటున్నావా? అది గొప్ప కాదు. ఏదో కానికి అనుకుంటే అది గొప్ప కాదు. నీ సహోదరిని ప్రేమించడం అనగా, సంఘములో ఏ దైవజనుడైనా ఏ విశ్వాసైనా వాక్యము చెప్పినట్లు చేస్తూ ఉంటారే, వాడిని చూసి అలాగే చేయాలా. నీ అంతటా నువ్వేదో చేసేయకూడదు మంచి కార్యాలు అనుకోరే. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? నన్ను మీరు ప్రేమించాలంటే కొంతమంది నన్ను పొగుడుతూ ఉంటారు, పాస్టర్ని కొందరు పొగుడుతూ ఉంటారు. అబ్బాయి గారు ఎంత బాగా చూసుకుంటారు, 3 పూట్లు అన్నం పెడతారు, పాస్టర్ ఎంత బాగా చూసుకుంటుందా, 3 పూట్ల కష్టపడి చేసి పెడుతుంది. అయ్యగారు పెట్టమంటే అయ్యగారు మాట విని. పాస్టర్ అయితే విని చేసి పెడతాంది, కానీ నీవు విని నువ్వెంత మాత్రం చేస్తాడు?
కొట్లాడద్దమ్మా అని పాస్తమ్మ చెప్పినప్పుడు పాస్తమ్మ మాట వింటాడవా? కొట్లాడద్దయ్యా అని పాస్తయ్య చెప్తే పాస్తయ్య మాట వింటాడవా? నువ్వు ఆ మాట వినకుండా నువ్వెంత పొగిన్నా కూడా నువ్వు చీకట్లో ఉన్నావు. అందుకే గదిరుకుంటా ఉంటా. నన్ను పొగిన్నావంటే నన్ను త్వరగా చంపుతావమ్మా. నన్ను పొగడద్దు, నన్ను ఉంచి నేను రప్పించి నా చేత నా పాస్తమ్మ చేత నీకు పెట్టిస్తున్న దేవుని పొగడు అని చెప్తా ఉంటా. నన్ను పోయినాను కూడా దేవదూతలు చూసుకుని ఉంటారు, నన్ను చంపేస్తారు, మళ్ళీ నేను ఉండను, నువ్వు ఉండవు. అర్థమైందా? జాగ్రత్త. నన్ను ఉంచి మిమ్మల్ని పిలిచి ఇక్కడ మా చేత పని చేయించి మీకు పెట్టిస్తున్నా దేవుని పొగడండి. ఆ దేవుడు నన్ను ఉంచుతాడు, మిమ్మల్ని ఉంచుతాడు, కొంతకాలము అనేక మందిని పోటీగా చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ చిన్న మంచి చేసినా కూడా నేను కాదు చేసేది, నన్ను ఇక్కడ ఉంచి చేయించుతున్న దేవుడే కానీ నేను కాదు, తెలుసుకోండి. మీరు కూడా ఏ మంచి చేసినా కూడా మీ సొంతంగా చేయకుండా దేవుడు చెప్పినట్టు చెయ్యండి. చేసి ఏ మంచి చేసినా నాది కాదు, ఆ దేవుడు నన్ను ఉంచి చేయించుతున్నాను అని చెప్పేసి ఇతరులకు నేర్పండి. ఇది సహోదరుని నిజంగా ప్రేమించడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది పొగడాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ పొగడాలు చేసే వారి చేత కొన్నేళ్ళు చేయించుకొని నీ పొగడం కోసం అయితే నువ్వు చేయనవద్దని చెప్పి, అది ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా నేనే చేసుకున్నాను కానీ వాళ్ళ చేత చేయించడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. అలాగే దేవుని పిల్లరా బాగా గమనించండి. మరి ప్రేమించడం అనగా సత్క్రియలు చేయాలి. ఏం చేయాలా? సత్క్రియలు చేయాలి. అప్పుడే దేవునికి మహిమని కూడా ఒక వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సత్క్రియలు చేస్తున్నావా? నువ్వు వెలుగులో ఉన్నట్లే. సత్క్రియలు చేసి వారిని ప్రేమించుతున్నావా? దేవుడు చెప్పిన ఎవరైతే వింటారో అలాగే నువ్వు బ్రతుకుతున్నావా? అప్పుడే నువ్వు వెలుగులో ఉన్నట్లు, లేకపోతే వెలుగులో ఉన్నట్లు లేదు. అది చేసిన వాడు వెలుగులో ఉన్నాడు, చేయని వారు చీకట్లో ఉన్నారు. కనుక చేసేవాడిని చూసి అలాగే చేయండి. ఈ వద్ద మన సంఘములో నిజంగా 12 సంవత్సరాలకు ముందు ఇంతే సంఘం 40-50 మందే, ఇప్పుడు కూడా 40 మందే. కారణము ముందోళ్ళంతా వెళ్ళిపోయినారు. అబ్బా అంటే ఒకరో ఇద్దరే ఉన్నారు అంతే. ఇక్కడ అన్ని మకాలు చూసినా ఒక్కరే కనపడుతున్నారే, ఇద్దరు కనపడలా. 10 ఏళ్ళ నుంచి వచ్చిన సంఘమే కొండారు, ఒక్కరే కనపడుతున్నారు. 10 ఏళ్ళ ముందున్న వాళ్ళు ఎవరు లేరు. 10 ఏళ్ళకి ముందున్న వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళే ఉన్నారు. కారణము నేను సత్క్రియలు చేస్తూ దేవుడు చెప్పిన చేస్తూ వెలుగులో ఉంటూ వాళ్ళని ప్రేమించి చచ్చిపోయే వాళ్ళ ప్రార్థనతో బ్రతికించి వాళ్ళ కుటుంబాలు నిలబెట్టే దానికోసము దరిద్రుడైన నన్ను ధనవంతుడిగా చేయడం కొరకు, దరిద్రుడైన దేవుని యొక్క సేవకుడుగా నేను దరిద్రాన్ని అనుభవించకూడక వాళ్ళు ధనవంతులుగా చేసిన. ఎవరైనా వచ్చి అడిగితే చెప్తా ఆయన, ఎవరైనా వస్తే నేను దరిద్రుడైనా, ఇక్కడ కొందరు చూసినారు దరిద్రుడుగా, ఇప్పుడైతే అంత దరిద్రంగా లేను, పూటపడి తింటూ 10 మంది పెట్టగలుగుతున్నాము. మాకే పెట్టుకోలేక మేమే తిండి తినలేక బతికిన స్థలంలో సేవ కొరకు దేవుడు ప్రత్యక్షమే దర్శనమిస్తే. అయితే అంతవరకు వచ్చిన 5-6 సంవత్సరాల కడిన 45 మందిని ధనవంతులుగా చెడుకుని దరిద్రంగా జీవించిన. ధనవంతులుగా చెడుకు వాళ్ళు ధనవంతులైనాక ఏనంగా ఉంటే మా ధనాన్ని అడుగుతూ ఉంటాడేమో అనుకున్నాను, కానీ ఉష్కాకి. అర్థమైందా? అయితే నేను చెప్పిన మీరు వెళ్ళిపోయినా కూడా దేవుడు ఎవరిని పంపుతాడు, మీ స్థానంలో ఉంచుతాడు. వాళ్ళు ధనవంతులు అవుతారు. మీరు ఎంత డబ్బు సంపాదించుకున్నా మీరు దరిద్రులే. ప్రకటన 3:16 ప్రకారంగా ఉన్నా వాళ్ళకి అది కూడా గ్రహించలేకున్నారు. మనం ఏం చేస్తాం? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేని పిల్లారా, సహోదరుని దేశించువాడు, ఇంకో మాట ఉంటుంది 2:9 మాట ఉంటుంది, సహోదరుని దేశించువాడు చీకటిలో ఉన్నాడు. వీళ్ళంతా దేశించి వెళ్ళిపోయారంటే చీకటిలో ఉన్నారా వెలుగులో ఉన్నారా? చెప్పాలి. చీకటిలో ఉన్నారు.
మరి నువ్వు చీకట్లో ఉంటావా? దేశించి ఇక్కడ చెప్పే మాట వినకుండా ఆ ప్రకారం చేయకుండా చేస్తూ వెలుగులో ఉంటావా? మరి చేయడానికి మీకు సాదృశ్యంగా ఎవరున్నారు? దేవుని తర్వాత, భక్తుల తర్వాత నేనున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను దేవుని విడవకుండా దేవునిలోనే ఉండి బ్రతుకుతూనే ఉన్నా. దేవునికి మహిమ కాక. నీవు ఇంకా జీవితంలో దేశించచ్చా? దేశించితే చీకట్లో ఉన్నట్లే. మరి దేశించిన వాడిని కూడా నువ్వు వెలుగు నడిపించాలా, వెలుగులేకి నడిపించాలా. ఎందుకు సంఘం ఇడిచినావు అని చెప్పి వెలుగు నడిపించాలి. నువ్వు వెలుగులో ఉంటే వెలుగు నడిపిస్తావు. చీకట్లో ఉంటే నువ్వు కూడా ఎందుకు గమ్మున ఉంటావు. అర్థమైందా? దేవునికి మహిమ కాక. చీకట్లో నుంచి బయటకు రావద్దు. ఇక్కడ వెలిగే దానికోసం వెలుగులో ఉంటూ వెలుగుతో వాళ్ళు వెలిగించి తీసుకునండి, వెలిగించడానికి తీసుకునండి. చీకట్లో నుంచి మాత్రం తీసుకున్నామండి. దేవునికి మహిమ కాక. దేవునికి స్తోత్రం కాక. ఇంకో మరి 8వ వచనంలో చూస్తే ఈ దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకోవాలి. నీ సహోదరుని ప్రేమించిన వాడు వెలుగులో ఉండమంటే దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకోవాలి. 8వ వచనం చెబుతుంది. అలాగే 1:7 చూస్తే యేసు ప్రభువారు కొంచెమైనా చీకట్లో ఉన్నాడా? ఆయన చీకట్లో ఎంత మాత్రం నడవక వెలుగులోనే నడుస్తూ వచ్చాడు. అలాగే కొంచెం ఏముందని ఒక చిన్న పాపం చేస్తే నీ పాపాలు క్షమింపబడవు. నువ్వు పాపాలు కడుగుని అడిగినా కూడా ఒక పాపాన్ని దాచుకుని ఇంకో పాపాన్ని కడగంటే ఆయన కడగడు. ఎంత మాత్రం పాపం చేయకుండా చేస్తూనేమో అని భయముతో కడుగుని అడగాలి. అప్పుడు ఆయన రక్తంతో ప్రతి పాపాన్ని కడుగుతాడు. అదే పత్రిక 1:7 వచనం. దేవునికి మహిమ కాక. అందుకే 5వ చూస్తే ఇంకో మాట చూస్తే మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది. అదేనా దేవుని పిల్లారా, నేను ఎందుకు పిలిచాడు అంటే దేవుని పిల్లారా బాగా గమనించండి. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధ జనముగా నిన్ను ఉంచుకునగా వెలుగుతూ నిన్ను ఉంచి వెలిగేట్టు ఉంచి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధంగా బ్రతుకుతూ అనేకులను దేవుని పిల్లారా రక్షించడానికి ఒక యాజకుడుగా, ఒక రాజుగా, యాజక సమూహముగా ఉంచడానికి ఆయన పిలిచినాడు. దేవునికి మహిమ గాక. దేవునికి స్తోత్రం గాక. బోలో యేసు మా రాజుకి దేవునికి మహిమ గాక. ఇంకో మనం చూస్తే దేవుని పిల్లారా దేని వల్ల అనేకులు వెలుగులోనికి తెస్తారంటే చూడండి. మరి 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అనేకులను శుభవార్త వల్ల వెలుగులోకి నడిపించగలుగుతామంట. శుభవార్త వల్ల మీరు చీకటి విడిచి వెళ్ళి రావాలంటే వింటున్న వాక్యం ద్వారా మీరు చీకటి విడవాలా, వీళ్ళకి రావాలా, అనేక మందిని వెలుగులోనికి నడిపించాలా. అందుకే దేవుడు పిలిచి ఉన్నాడు. నిన్ను పిలిచిన మాట కూడా అక్కడ ఉంటుంది. అదే అలాగా అయ్యగారు ఒక మాట అన్నారు. 7వదిగా ఒక మాట చెప్పి 3వ భాగంలో మీకు ముగిస్తాను. అదేం తెలుసా? ఈరోజు ఈ యొక్క శుభవార్త నువ్వు విని చీకటనే పాపం విడిచి వెలుగనే పరిశుద్ధతలో నువ్వు నిత్యము వెలుగుతూ దేవుని నీలో ఉంచుకొని దేవుని చేత నడిపింపబడుతూ ఆయన శుభవార్త అనేకులు ప్రకటించి శుభవార్త చెప్పి ఎవరైతే ఈ లోకంలో బ్రతికినంత కాలము బ్రతుకుతారో అనేకులు వెలుగు నడిపిస్తారో సువార్త చెప్పి వారే 1000 పరిపాలన ఉంటారు. 1000 పరిపాలన ఉండేవారికే చూడండి. అక్కడ మనం చదువుకునే కదా 3 వాక్యాల్లో 21:11 ప్రకటన చదవండి త్వరగా. దేవునికి మహిమ కాక. వాళ్ళు ఏమైతారు తెలుసా? మాట చెప్పి ముగించేస్తా, టైం చాలా అవుతుంది. వాళ్ళు పరలోకానికి భూలోకానికి పరలోకానికి వెళ్తారు, భూలోకానికి దిగి వస్తూ ఉంటారు. ఏళ్ళలో తప్పించుకొని ఎత్తబడిన సంఘము దిగి వచ్చినట్లు పై వచ్చాలు చూస్తే అర్థమవుతుంది. అయితే వారికి వెలుగు ఎలాగ ఎలుగుతుందంట, దగ మెలుస్తుందంట, ప్రకాశిస్తూ ఉందంట. ఈరోజు నీవు సువార్త ప్రకటిస్తూ నువ్వు ఎప్పుడైతే వెలుగు నీలో ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడు అనేక మంది వస్తారని యెషయా ప్రవక్త 60వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. అలాగే దూత ప్రకటించినప్పుడు క్రిస్మస్లో వాక్యం వింటాం. దూత ప్రకటించినప్పుడు ఆయన చుట్టూ గొల్లవారికి ఏం కనబడింది? వెలుగు ప్రకాశించింది.
ఈ వెలుగు అనేది నీకు నిత్యం నీ చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. 7 ఏళ్ల విందులో కానీ, అక్కడి నుంచి దిగి వచ్చిన వేల పరిపాలనలో కానీ, ఆ తర్వాత ఏకైకాలు. ఆ వెలుగు ఎవరిది? యేసుక్రీస్తుది. ఆ వెలుగులో నువ్వు నడిచి ఇప్పుడు ఆ వెలుగైన దేవుని ఇలా ఉంచుకో. ఈ లోక అసలు యొక్క జీవితకాలం జీవించి ఎప్పుడు వెలుగులో ఉండు, చీకట్లో ఉండద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి పడుకుని ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం.